ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోను. మీరు వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. హలో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాగా. థ్యాంక్ యూ సార్. అందరూ ఎదురు చూసే ఫైనల్. నువ్వొక్కడవే పెద్ద డాన్సర్ అనుకున్నావా? అలా అనుకున్న వాడెవడో గెలవడ్రా. దేవుడు ఉన్నాడ్రా. అన్యాయంగా గణేష్ మాస్టర్ కాళ్ళు తీసేశారు కదరా. ఆయన ఏం తప్పు చేశాడ్రా? రేయ్, మీరు కాళ్ళు తీసేస్తే ఆయన డాన్స్ చేయలేరా? ఆడతారు, చూస్తావా? నా కాళ్ళున్నాయి, ఆడిస్తా. నీ యవ్వ ఇద్దరికి కలిపి చెప్తున్నా, చూసుకోండి. And the final winner is Ganesh Group. Stop it! నీ కోరిక నేను తీరుస్తానమ్మా. అలా అన్నావు, బాగుంది నా బంగారు కొండ. ప్రియా, ప్రియా, ప్రియా. చూసావా, అది మనోడు సత్తా. థ్యాంక్ యూ రా. ఇప్పుడు ప్రైజ్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. Come on, Ganesh. వన్ మినిట్. నా రాబోయే సినిమాలో డాన్స్ మాస్టర్గా నీకు ఛాన్స్ ఇస్తాను, చేస్తావా? ఏంటి? Come on. శివ, కిరణ్, రాఘవ, సార్ వదిలేండి సార్. ఎవర్రా మీరు? మా ఫ్రెండ్స్ వదలండి రా. మేమెవరో తర్వాత చెప్తాను, ముందు మీరందరూ వైజాగ్ వెళ్ళిపోండి. వైజాగ్ వెళ్ళిపో. రేయ్, రేపు మాకు డాన్స్ కాంపిటీషన్ ఉందిరా. మేము ఎందుకు రా వెళ్ళాలి? మీరు వెళ్ళిపోతేనే కదా
నా తమ్ముడు యాంతోని గెలుస్తాడు. యాంటోనీ వాడిని డాన్స్ ఆడి గెలవమని చెప్పరా. వెళ్ళిపోండ్రా. సార్ మాకు డాన్స్ అంటే ప్రాణం, మేమెందుకు సార్ వెళ్ళాలి? మీరు మంచిగా చెప్తే వినర్రా. మీకు నా గురించి తెలియదు కదూ. మీ మాస్టర్ గణేష్ గాడికి యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయని అందరూ అనుకుంటున్నారు. కరెక్టే, కానీ ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే. ఆవేశపడద్దు, నీ కాళ్ళు కూడా పోతాయి. బుద్ధిగా వైజాగ్ వెళ్ళి చిన్న చిన్న ప్రోగ్రాంలు చేసుకోండి. పోండ్రా. రేయ్ నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. మర్యాదగా మా ఫ్రెండ్స్ వదిలేయ్. వదలకపోతే కొడతావా? రేయ్. అన్న వద్దన్నా, గొడవ వద్దన్నా, నా ఫ్రెండ్స్ వదిలేమని చెప్పన్నా. అన్న వద్దన్నా, ప్లీజ్ అన్నా, వాళ్ళని వదిలేమని చెప్పన్నా. అన్న అన్న వద్దన్నా, అన్న వద్దన్నా. సార్ మా వాడిని వదిలేండి సార్, ప్రోగ్రామ్ కి టైం అయింది సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, గొడవే వద్దు సార్. మా మాట వదిలేండి సార్, ప్లీజ్ సార్. వద్దు సార్, వద్దు సార్. సార్ నా మాట వినండి సార్. వద్దు సార్. ఏంట్రా చూస్తున్నావు? మళ్ళీ వీళ్ళను పంపిస్తాను, నువ్వు కొడతావు. ఇదంతా పాత స్టైల్. కొత్త స్టైల్ ఏంటో తెలుసా? నేను మ్యూజిక్ పెడతానంట, నువ్వు డాన్స్ చేస్తావంట. మ్యూజిక్ పెట్టండ్రా. సార్ సార్ ప్లీజ్ సార్. డాన్స్ అంటే ప్రాణం కదా, ఒక్కసారి చెయ్యి. మా వాళ్ళందరూ చూస్తారంట. సార్ వదిలేండి సార్. ఇలా చెప్తే చెయ్యవురా. రేయ్ సార్ సార్ వద్దు సార్. సార్ వద్దు సార్. వద్దు సార్. సార్ వద్దు సార్. సార్ నేను ఆడతాను సార్. నేను ఆడతాను సార్. సార్ నేను ఆడతాను సార్. ఏం చేయదు సార్. నేను ఆడతాను సార్. నేను ఆడతాను సార్. నేను ఆడతాను. భలే చేస్తున్నాడు రా కోతిలాగా. కాల్ చేస్తా, చంపేస్తా. ఆపకూడదు. నువ్వంటే చాలా ప్రేమరా మీ ఫ్రెండ్కి. బాగా ఆడుతున్నాడు చూడు. ఆడు. డేయ్ సార్, ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యే వరకు వీళ్ళు ఇక్కడే ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. బండి తీరా. రేపు పొద్దునే షో ఉంది, ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? నేను వెళ్ళి చూసిరానా? వద్దదు, ఒంటరికి వెళ్ళదు, నేను వస్తాను. ఏంటమ్మా ఈ సమయంలో వచ్చారు? గుడి మూసి చాలా సేపు అయిందమ్మా. సరే సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా బయలుదేరలేదా? మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. అన్నయ్య, స్పాన్సరర్స్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందంట. వీళ్ళేమో ఇంకా రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు. ఛ! హే, ఒకవేళ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళుంటారా? అవును, నిజమే. రా, పద పద, ఫాస్ట్ ఫాస్ట్. కూర్చోండి.
వెల్కమ్ టు 2006 ఆల్ ఇండియా వెస్టర్న్ డాన్స్ కాంపిటీషన్. ఈ వండర్ఫుల్ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేయడానికి మీరంతా రెడీగా ఉన్నారా? ఓకే, ఈ చక్కటి ప్రోగ్రామ్ నిర్వహించడానికి ప్రముఖ హీరో మిస్టర్ సుమన్ గారు వచ్చారు. వెల్కమ్ టు మిస్టర్ సుమన్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఒకవేళ గ్రీన్ రూమ్ లో ఉన్నారేమో. Excuse me. అబిత్, మన వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదు సార్. మై గాడ్, ఏంటి గణేష్ ఇంత లేట్ గా వచ్చారు? మిగిలిన వాళ్ళంతా 2 గంటల ముందే వచ్చి రెడీ అయిపోయారు. కొంచెం కూడా సీరియస్నెస్ లేకపోతే ఎలా? మనం ఎంత కష్టపడి స్పాన్సర్షిప్ సంపాదించాం. బాంబే స్పాన్సర్స్ అంతా వెయిటింగ్ అక్కడ. అందరూ కలిసి నన్ను తిడుతున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఎక్కడా మీ గ్రూపు? వాళ్ళు ఇక్కడికి రాలేదా? నన్ను అడుగుతావేంటి? నీతో రాలేదా? నిన్న రాత్రి గుడికెళ్ళి వస్తామని చెప్పారు, ఇంకా రాలేదు సమీర్. వాట్? గుడికెళ్ళి రాలేదా? ఏంటి గణేష్, ఏం మాట్లాడుతున్నావు? సమీర్, నాకు యాంథనీ మీద డౌట్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? యాంథనీ మీద కంప్లైంట్ ఇద్దామా? మన దగ్గర ఏం ఆధారం ఉందని కంప్లైంట్ ఇస్తావు గణేష్? వాళ్ళ అన్నేమో షో చూడడానికి కూర్చున్నాడు, వీడేమో డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏమని ఇస్తావు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, షో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు దేశ నలుమూలల నుంచి ఎన్నో టీమ్స్ వచ్చాయి. అందులో 10 టీమ్స్ ని సెలెక్ట్ చేశాం. టైం లేని కారణంగా ఈ రోజే ఫస్ట్ రౌండ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ని ఫినిష్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళు రెడీయా? రెడీ అవుతున్నారు సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? పర్ఫెక్ట్లీ ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది, ఆ. మన 10th రౌండ్. మీరు రెడీగా ఉండండి, మేము వచ్చి పిలుస్తాం. ఓకే ఓకే. మిస్టర్ రాబిన్ ఫ్రమ్ చెన్నై. గణేష్, నేను గుడి దగ్గరికి వెళ్ళి చూసిరానా? నేను చూసే వచ్చాను, వాళ్ళు అక్కడ కూడా లేరు. The 5th group is Mr. Ravi from Vizag. పోయింది. ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా ఒక్కసారిగా పోయింది. 7th ఛే! group is Mr. అదిగో Bhansle 7th గ్రూప్ అంట. ఇప్పుడు ఏం చేద్దాం? అదే తెలియట్లేదు. ఏంటి ప్రాబ్లం? ఎక్కడయ్యా మీ గ్రూపు? వాళ్ళు రాత్రి నుంచి కనిపించట్లేదట. రాత్రి నుంచి కనపడటం లేదా? ఇప్పుడే కదా అక్కడ రెడీగా ఉన్నారన్నావు. ఏ జోకా ఉందా సార్, మనల్ని నమ్మి లక్షలు ఖర్చు పెట్టారు. ఏం సమాధానం చెప్తాం? లోహిత్, ఇది నా ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావాలంతే.